నయనతార 'అన్నపూర్ణి' సినిమాలో ఒక చెఫ్‌గా నటించింది. ఆమె చాలా కలలు కంటూ ఉంటుంది. ఎట్లా అయినా తను చెఫ్ కావాలని దానికోసం పెనుగులాడి మరీ అవుతుంది. పోటీపడి ఆసక్తికరమైన సినిమా. అంటే ఇటీవల కాలంలో సినిమాల్లో ఒక ప్రొఫెషనల్ ఎక్స్‌పర్టైజు లేకపోతే ఒక లక్ష్యాన్ని సాధించడం ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఓటీటీలో కూడా ఇవి ఎక్కువగా వస్తున్నాయి గదా! ఈ సినిమాలో ఆమె ఎలా అయినా ఒక మంచి చెఫ్ కావాలను ఆడవాళ్ళు చేసే పని రెండోది ఇది ఈ 5 స్టార్ హోటల్స్ అన్నిట్లో కూడా ఎక్కువగా మగవాళ్ళే ఉండటం ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. ఆమె అనేక పద్ధతుల్లో యజమానిని మెప్పించి చేస్తుంది. మధ్యలో ఆమెకేదో ప్రమాదం జరిగి రుచి కోల్పోతుంది. ఇలాంటి చాలా ఘటనలున్నాయి. ఆ క్రమంలో ఆమె బిర్యానీ బాగా చేయాలి అన్నప్పుడు ఆమె ఎక్కడో వింది నమాజ్ చేస్తే ముస్లిమ్స్ అయితే బాగా చేస్తారని ఆమె విన్నట్టుగా ఉంటుంది. సో, ఆమె నమాజ్ చేస్తుంది. అది చేయబోయే ముందు. దీనికి అభ్యంతరం ఏంటండి? ఇది అవమానించే విధంగా ఉందని. అలాగే శ్రీరాముడు కూడా మాంసం తిన్నాడని దాంట్లో ఏదో చూపిచ్చారు. ఇది మనోభావాలను గాయపరిచిందని. రాముడు క్షత్రియుడు. ఇది ఒకవేళ సనాతన ధర్మాలు, పురాణాలు ప్రకారం వెళితే కూడా ప్రవచనకర్తలు మనకున్న ఒక ప్రవచనకర్త చాలా ప్రముఖంగా చెప్పాడు. వాళ్ళందరూ కూడా అన్నీ తిన్నారు. మీరెందుకు అట్లాంటి లేనిపోని అంశాల మీద గొడవ చేస్తారు అని. కానీ ఇప్పుడు ఆమె మీద కేసు ఒక కథను బట్టి ఒక పాత్ర ఇలా ప్రవర్తించిందని పెడితే దాని మీద ఈ మతం అనే పేరుతో దాన్ని మానవ జీవితాలకు, సమాజ వ్యవహారాలకు, ఇప్పుడు సినిమాలకు కూడా అన్వయింపజేసి, ఆ తీసిన వాళ్ళను, చేసిన వాళ్ళని అందరిని వేధించడం ఇదెక్కడ ధర్మం అండి? ఏ మతం చెప్పిందిట్లా? క్షత్రియులు తింటారా? లేదా విశ్వాసాల ప్రకారం? కామాలని శాకాహారులైతే వాళ్ళిష్టం. పురాణకాలంలో విశ్వామిత్రుడంతటి వాడు ఏం తిన్నాడు? నరకుడు గ్రంథిదేవుడు అనే ఆయన ఇన్ని గోవులను వధిస్తాడు అది కూడా ఉంది. అంటే నాతో సరే ఒక స్వామి చర్చలో పాల్గొంటూ గోవు అంటే జనరల్‌గా జంతువు అన్న అర్థము, ఆవు కాదని. కాకపోతే కాకపోవచ్చు. కానీ తినడమే కదా! దీని మీద మేము ఒక పుస్తకమే ప్రచురించాం. భారతీయుల ఆహారపు అలవాట్లని ప్రొఫెసర్ ఝా రాసి. కాబట్టి ఇక్కడ సమస్య అంతా కథాక్రమంలో ఒక పాత్రను చెప్పడానికి, ఒక సాధన చేయడానికి ఆమె అదొక కలిసి వస్తుంది. అది కూడా నిజానికి మూఢనమ్మకమే కదా! కానీ ఆమె నమ్మకం, ఆమె పని మీద ఆమెకున్న ఆసక్తి కొద్దీ అలా చేసింది. ఆ పాత్ర చేసిన నటీమణి మీద కేస్ పెట్టడం ఏంటండి? ఒకవేళ ఓ సినిమా మీద కేస్ అంటే దర్శకుడి మీద, కథకుడి మీద పెడతారు. నటి మీద కూడా పెడతారు. అంటే ఎవరు ఏ పాత్ర ఏస్తే వాళ్ళు దానికి బాధ్యత. రాముడు, కృష్ణుడు వీటన్నిటిని రామారావు మెప్పించారని చాలా సార్లు చెప్తుంటారు. కానీ ఆయన ప్రతి సినిమాలో ఒక ముస్లిం మారువేషం తప్పకుండా వేస్తారు. మీరు చూడండి జానపదాలైనా, సాంఘికాలైనా. ఒకే కుటుంబం సినిమాలో ఆయన నమాజ్ చేసే దృశ్యాలు అవి చాలా గొప్పగా ఉంటాయి. నమాజ్ గొప్పది. ప్రార్థన తక్కువది. లేపోతే ఇంకోటని నేను చెప్పట్లేదు. అన్ని మత విశ్వాసాలు ఇందాకే నేను ఇంకో వీడియోలో చెప్పా. గాంధీజీ ఎప్పుడు సర్వమత ప్రార్థనలు చేసేవాడాయన. 'రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వర్ అల్లా తేరా నామ్. సబ్‌కో సన్మతి దే భగవాన్.' మనం హే రామ్ అనే రాసాం. కానీ ఈశ్వర్ అల్లా తేరే నామ్ అన్నాడు గాంధీజీ. ఆయన జాతి పిత. ఈ జాతి పిత, జాతికి పితగా ఉన్న గాంధీజీయే ఈశ్వర్ అల్లా తేరే నామ్ అన్నప్పుడు మనం అన్నింటిని విరుద్ధంగా చూసి వేరేదో చూపిచ్చారు గాబట్టి, ఈ మతాన్ని అవమానించారు. ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తాయండి? ఇప్పుడు నేను ఇలా అన్నానంటే వెంటనే మీరు వెళ్లి వాళ్ళతో రామనామం పలికిస్తారని మొదలుపెడతారు. మనకదే పనే. మనమెలా ఉండాలి అనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు నమాజ్ చేసేవాళ్ళైనా, ఇటు ప్రార్థన చేసేవాళ్ళైనా ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ దాన్ని ఒక శాసించడం లాగా వెంటాడడంలాగా కేసులు పెట్టే వరకు వెళ్తే ఏమి మనం గుణపాఠం తీసుకుంటున్నాం? ఏం నేర్చుకుంటున్నాం మనం? ఈశ్వర్ అల్లా తేరే నామ్ అంటూ ప్రాణాలు వదిలినటువంటి గాంధీజీ నుంచి మనం ఏం వారసత్వం తీసుకున్నాం? మతములన్నీ మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగునని చెప్పిన గుర్రజాడ సుత్తి. మతాలు మాసిపోవాల్సింది పోయి ఇంకా వాటిని రగిలించుకోవటం ఏ విధమైనటువంటి నాగరికత? ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. నేను ఇంకొన్ని రేపు మాట్లాడతాను ఈ అంశంలో. ఇది జాతీయ స్థాయిలో నయనతార మీద పెట్టిన కేసుకు సంబంధించిన విషయం కాబట్టి నేను ఇది పంచుకుంటున్నాను. ఈ మధ్య ఒక పెద్ద సనాతన ధర్మం మీద సదస్సు పెట్టారు. అందులో ఒకరిద్దరు లౌకిక మిత్రులు కూడా పాల్గొన్నారు. అక్కడ అసలు ఓవరాల్‌గా దాని మెసేజ్ ఎలా ఉంది? దాని డైరెక్షన్ ఎలా ఉంది? మనం ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకొంతమందికి ఆ సంపన్నులైన సనాతనం అంటే ఎప్పుడు నిలిచి ఉండేది. ఎప్పుడు నిలిచే ఉండేదానికి ప్రచారం అక్కర్లేదు నిజానికి.
కానీ ఆ పేరుతో వాటిని చెప్పడం ఈ మధ్య ఒక సరికొత్త ఫ్యాషన్‌లాగా మారిపోతుంది. ప్రచారం కూడా లభిస్తుంది. ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి నిజానికి ఎంత అన్యాయం అంటే మనం నలభీమ పాకం అంటాం. నలుడు, భీముడు ఏవో ప్రత్యేక సందర్భాల్లో వంటలు చేశారు. కానీ వంటలకు మాక్సిమం అంటే నలభీమ పాకం. ఇగ రోజు వంటలు చేసి జీవితం అంతా గడిపేవాళ్ళెవరంటే మహిళలు. కానీ భీమపాకం మటుకు అది. మనం శ్మశానాల్లో కూడా చూస్తాం. హరిశ్చంద్రుడి బొమ్మ ఉంటుంది. హరిశ్చంద్రుడు ప్రత్యేక పరిస్థితుల్లో శ్మశానంలో కాటికాపరిగా పనిచేసాడు. కానీ అతనేం కాటికాపరి కాదు. నిజానికి దళితులు వాళ్ళు అక్కడ ఆ పని చేశారు జీవితం అంతా. చేస్తున్నారు ఇప్పటికి. కానీ మనం అక్కడ హరిశ్చంద్రుడిని పెడతాం. కాబట్టి ఇక్కడ చెఫ్ కావడం కోసం అన్నపూర్ణి అనే అమ్మాయి ఎంత కష్టం పడిందో చూస్తే చాలా ఆకట్టుకుంటుంది. అవన్నీ వదిలేసి ఈ నమాజ్ చదివింది ఒక సన్నివేశంలో ఆమె కూడా ఎందుకు తన వృత్తి కోసమే చాలా మంది చేస్తారండి అట్లాంటివి. కొంచెం మనం ఈ మతం కొంచెం తగ్గించుకొని మానవత్వంతో ఆలోచించాలి. అవతలోళ్ళు ఆలోచించట్లేదంటే ఎవరు ఆలోచించకపోతే వాళ్ళది తప్పు. మనం ఎందుకు తప్పు చేయాలి? మనం అంటే ఎవరైనా సరే ఇవతలోళ్ళైనా, అవతలోళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా చాలా తీవ్రమైన సమస్య. ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ దీన్ని మరింత పెంచుతున్న ఒక పరిస్థితికి ఇదొక ఉదాహరణ.